నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలో నాయకులే లేరా? హిజ్రాలతో దాడికి పాల్పడతారా? నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నేతలపై విరుచుకుపడ్డ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. మనిషి ప్రశాంతంగా ఉండే స్థలం ఇదే. నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసిన హిందూ సేవా సమితి అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు సహకరించాలి. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్. వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలి. గూడూరులోని షాదీ మంజిల్లో ఘనంగా అష్ఫకుల్లా, రాంప్రసాద్ బిస్మిల్ వర్ధంతి వేడుకలు. పాల్గొని మాట్లాడిన మైనారిటీ నాయకులు. అవినీతికి తావు లేకుండా స్వేచ్ఛాయుత ఓటింగ్కు ప్రతి ఒక్క అధికారి సహకరించాలని మాజీ మంత్రి నారాయణ కోరారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓటర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ఆయన హాజరై అధికారులతో చర్చించారు. ఈయన వెంట టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓటర్ వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ జాబితాపై కమిషనర్ వికాస్ మర్మత్తో వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఎక్కడ కూడా దొంగ ఓట్లకు తావు లేకుండా చూడాలని కమిషనర్ను కోరామన్నారు. అదేవిధంగా టీడీపీ బిఎల్ఓలు గుర్తించిన ఓటర్ జాబితాను అందజేసి వెరిఫికేషన్ చేయాలని కోరినట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని పార్టీలతో పాటు అధికారులు సైతం సహకరించాలని వారు వివరించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇది కేవలం ఎలక్షన్ ఓటర్స్ వెరిఫికేషన్ మీద ఏదైతే డిసెంబర్ 9వ తేదీకి ఎన్రోల్మెంట్, కరెక్షన్స్, డిలీషన్స్, అడిషన్స్ ఇవన్నీ షిఫ్టింగ్ పూర్తయినాయో దాని మీద ఈరోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్లో మీటింగ్ ఉండింది. ఈ మీటింగ్కి యాక్చువల్గా నేను కూడా ఈరోజు మీటింగ్ రావటం జరిగింది. ఇది రెగ్యులర్ మీటింగ్, నాట్ ఏ స్పెసిఫిక్. ఆ మీటింగ్లో జాయిన్ అయ్యాను. కొన్ని ఏదైతే మేము ఓటర్స్ వెరిఫికేషన్లో మా బిఎల్ఏలు నెల్లూరు సిటీ బిఎల్ఏలు ఐడెంటిఫై చేశారో ఆ విషయాన్ని కమిషనర్ గారికి తెలియజేశాం. వారు అవన్నీ పర్సూ చేసి సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఓటర్ వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ జరిగింది కమిషనర్ దగ్గర. చాలా ఓటర్స్ డోర్ నెంబర్స్ లేవు. సో 5వ ఫ్లోర్ అని రాసి ఉంటారు. ఏ అపార్ట్మెంట్లో, ఏ వార్డులో, ఏ గొంతులో 5వ ఫ్లోర్ అనేది లేదు. సో అలాగనే విఆర్సీ సెంటర్ అని రాసేస్తారు. ఇవన్నీ అంటే పాత రోజులు అయిపోయాయి. ఈరోజు ఆధార్ని లింక్ చేసే స్థితికి వచ్చేసినప్పుడు ఓటర్స్ కానీ ఎవరు ఎక్కడ వాళ్ళు, గతంలో మీకు తెలుసు, భార్య ఓటు ఒక దగ్గర ఉంటే భర్త ఒక ఓటు ఇంకో దగ్గర ఉండేది. సో విసిగిపోయి ఓటుకు పోయకుండా ఉండేవాళ్ళు చాలామంది. అందుకోసం ఈ ఓటర్ లిస్ట్ అనేది ఏదైతే ఎలక్ట్రాల్ ఉందో అది పర్ఫెక్ట్గా చేయమని ఈరోజు కమిషనర్ గారికి అడగడం జరిగింది. అలాగనే గతంలో కానీ అనేక తప్పులు, అవకతవకలు, వాళ్ళ ఇష్టారాజ్యం, ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, వీళ్ళ బంధువులు వేరే ఊర్లో ఉంటే ఇక్కడ వేయించుకోవడం, ఇవన్నీ కానీ కరెక్ట్ కాదు. ఒక ఫేర్ ఎలక్షన్ జరగాలి. అది ఎవరు వాళ్ళు కానీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఎలక్ట్రోల్ అనేది ఒక క్లీన్ ఎలక్ట్రోల్ ఉండాలి. దొంగ ఓట్లు ఉండకూడదు. లేని వాళ్ళు ఊర్లో లేని వాళ్ళు ఓట్లన్నీ ఇక్కడ పెట్టుకోవడం, ఇవన్నిటినీ కరెక్షన్ చేయడానికి ఇచ్చాం. ఇంకో దాదాపు ఒక 5-6 వేలు కరెక్షన్స్ ఉన్నాయి. ఒక 13,000 ఇళ్ళకి డోర్ నెంబర్ లేదు, 0 అని ఉంది. హ్యాష్ ఉంది, ఉంటే సగం డోర్ నెంబర్ ఉంది. ఇవన్నీ కానీ ఇచ్చాము. ఇవన్నీ కరెక్ట్ చేస్తా అని చెప్పారు. లెట్ us hope ఆయన
ఐ థింక్ సో ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన చేస్తానని మాట ఇచ్చారు, అది చేస్తామని మేము కానీ అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు భువనేశ్వర ప్రసాద్, రసూల్, హరికృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మనిషి ప్రశాంతంగా ఉండే స్థలం శ్మశాన వాటికేనని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటిక వద్ద ఉన్న హిందూ సేవా సమితి అన్నదాన సత్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ మనిషి ఎంత జీవితం గడిపినా చివరికి చేరుకోవాల్సిన ప్రదేశం ఇదేనని, ఇలాంటి దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. సుఖాన్ని అనుభవించిన, దుఃఖాన్ని అనుభవించిన, వసతులతో ఉన్న ఎంత ఉన్నా శ్మశాన వాటికి వచ్చే వాళ్ళకి అందరూ సమానమే, అందరూ సమానమే. అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ అంకులు ఏర్పాటు చేసి ఇంత గొప్పగా చేసిన కమిటీ సభ్యులందరికీ, దాంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి వయసు ప్రముఖులకి మరొకసారి నేను ఒకటి సాధించాను. చాలా ఈ స్వర్గధామం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ హాల్ భోజనాలకి, మరి కర్మకర్తలు చేసుకోవడానికి ఇది కూడా చాలా అవసరం. వాడికల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటే నాకు కింద శిలాలో ఏదో చేసుకుంటారు, కానీ బయట ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కని వాతావరణంలో దానికి మనసున్న పెద్దవాళ్ళందరూ కూడా అత్యధికంగా సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి ఇంత మంచి బిల్డింగు కట్టిన ప్రతి ఒక్కరికి, వారు పాల్గొంచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ సైదాపురం, పొదలకూరు మండలంలో జరుగుతోందన్నారు. తప్పు చేస్తున్న వారికి అండగా నిలిచిన అధికారులు జైలు ఓచలు లెక్కపట్టాల్సి వస్తుందని జాగ్రత్త అంటూ సోమిరెడ్డి హెచ్చరించారు. స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకి రైట్స్ లేవు, ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. అందుకని మేము అందరం ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగులు దోపిడీ వచ్చి చూసి 8,000 కోట్లయ్యా, ఏ తప్పు లేని వాళ్ళని 200, 300 అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మేము తాడు పేడు తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క మాట అధికారులకు చెప్తుండా, మా గవర్నమెంట్ వస్తుంది, కలెక్టర్ అయ్యా, ఎస్పీ, ఎక్స్పీ, పేలుడు పదార్థాలు కూడా సీసీ లేనోళ్ళు ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని మాకు అర్థం కావటంలా. అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు, చట్టాలు ఉన్నాయి ఇక్కడ, శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇంకైనా జాగ్రత్తగా ఉండండి, పోండి, పోయి యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కాకాని, ఆ శ్యాంప్రసాద్ రెడ్డి, ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే ఏమయ్యా చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జంప్షన్ ఉందా? ఇది కరెక్ట్ కాదు. ఇది మేమేందో తేల్చుకుంటాం, అందరం కలిసి ముందుకు పోతాం. గోవర్ధన్ రెడ్డి, నువ్వు నిన్న చేసిన ప్రవర్తన, రౌడీలను పంపించావు, హిజ్రాల్ని పంపించావు, వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది, వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు. రివర్స్ అయింది నీకు. నీ జీవితంలో నువ్వంటే ఏందో. అంతకుముందు నాకు 1000 కోట్ల ఆస్తులని ఫేక్ డాక్యుమెంట్స్
నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు 100 నీ మీద. ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు, నా బతుకిది, నా మెంటాలిటీ ఇది, నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జనానందరికీ తెలుసుకునేది. రాష్ట్రం అసలు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏందన్నా ఇజ్రాయల్ ఏందన్నా, నీ మీద కోసం వచ్చేది ఏంది, వాళ్ళు పంపించిన వాడు ఎవరు వాడు అని అంటే మేము సమాధానం చెప్పలే. నెల్లూరు సింహపురి, పాపం సింహపురి అంటే పొడి శ్రీనివాల్ గారు ఆంధ్ర రాష్ట్రం తెచ్చినాడు, బెజవాడ గోపాల్ రెడ్డిలు, ఎటువంటి స్టాల్ వర్డ్స్, ఏసీ సుబ్బారెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావయ్యా, దురదృష్టం నాయన. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ సమితి, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వారి చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు కాళేషా, జమాలుల్లా తదితరులు మాట్లాడుతూ వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మగ్దూమ్ మొహిద్దీన్, అన్వర్ బాషా, సివిఆర్ కుమార్, మల్లికార్జునరావు, సుధీర్, ఇలియాజ్, యజ్దాని, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరవీరుడు, స్వతంత్ర సమర పోరాట యోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గారి వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ముస్లిం ప్రజా సంఘాలు, బీసీ ఎస్ఐ ఐక్య సంఘాలు ఇవన్నీ కలిసి ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతి జరుపుకుంటున్నాయి. అష్ఫాకుల్లా ఖాన్ 1900 సంవత్సరంలో అక్టోబర్ 22న జన్మించి ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసంలో ఆయనకి స్నేహితుడైనటువంటి రాంప్రసాద్ బిస్మిల్తో కలిసి స్వతంత్ర సమరం కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని కూడా ఆయన విప్లవ పందాలు నడిపాడు. ఆ విప్లవ పందాలు నడిపే క్రమంలోనే కకోరి రైలు స్టేషన్ ఘటనలో, అంటే అప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేసే క్రమంలో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ మొత్తం వ్యూహరచన చేసి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఖజానాన్ని పలగొట్టడం జరిగింది. ఒక నమ్మక ద్రోహి వల్ల ఇద్దరు స్నేహితులు కూడా ఆ రోజు బ్రిటిష్ సైన్యం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత 1925లో అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక జైళ్ళల్లో తిప్పి చివరికి ఏంటంటే 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ గారిని వేరే వేరే జైళ్ళ నుంచి ఉరి తీయడం జరిగింది. అటువంటి మహాయోధులను ఈరోజు మనం స్మరించుకోవడం చాలా అదృష్టం. అదే కాకుండా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ ఒక అసహన చరిత్ర జరుగుతుంది. ఎందుకంటే జాతుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా వేరువేరుగా చూసే ప్రయత్నం జరుగుతుంది. అటువంటి క్రమంలో వీళ్ళిద్దరి స్నేహాన్ని మనం ఆదర్శంగా చేసుకొని వీళ్ళిద్దరి స్నేహాన్ని కూడా ప్రపంచానికి, మన భారతదేశం మొత్తానికి కూడా వినిపించాల్సిన అవసరం మొత్తం ఈ మన సమాజాలపైన ఉందని నేను చెప్తూ, సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నిలబడతారనుకుంటే సోమిరెడ్డి విషయంలో ఇలా చేస్తున్నాడే అని ప్రజలు విస్మయం చెందుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ్ మైనింగ్ వద్ద దీక్ష చేస్తున్న సోమిరెడ్డి వద్దకు వైకాపా నాయకులు హిజ్రాలను పంపారంటే ఆ పార్టీలో నాయకులే లేరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల టికెట్లు కూడా హిజ్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఓ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా, ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు. వైసీపీ పార్టీలో మగవాళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఊడమ్మా పడవా, మా తెలియదు మగవాళ్ళు లేరు అని. మగవాళ్ళు ఉన్నారు, దమ్మున్నోళ్ళు ఉన్నారు, నాయకులు అనుకున్నాం. నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో
వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎడైనా ధర్నా చేయాలన్నా ఈరోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాల్కి ఇస్తావా అని అడుగుతున్నాం. మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి, భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా? సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. అంగన్వాడీలు గత 8 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా కేంద్రాలు నిర్వహించడం సరికాదని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలి, కానీ అంగన్వాడీలు రెచ్చగొట్టి ప్రయత్నం చేసి ఈ విధంగా వాళ్ళు ఆ సెంటర్లని తాళాలు పగలగొట్టి సెంటర్లు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా మనం ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ యొక్క యూనియన్ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని, మరి పిల్లల భవిష్యత్తు అయినా దృష్టిలో పెట్టుకుని పసిబిడ్డలు 6 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని ఈ అంగన్వాడీ స్కూల్ ప్రీ స్కూల్కి పంపిస్తూ ఉంటాం. మరి వాళ్ళ భవిష్యత్తున్న దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారం చొరవ చూపాలని, వాళ్ళ న్యాయమైన డిమాండ్ని వెంటనే అంగీకరించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని, వారికి ఇచ్చే ఈ మెనూ సరుకులు కూడా నాణ్యమైనవి ఇవ్వాలి. అది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎవరికో టెండర్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ నాసిరకమైన సరుకుల్ని పంపించి పసిబిడ్డల ఆరోగ్యాన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన సరుకులను పంపించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి అవకాశం కల్పించాలి. ఏమైనా ఈ గ్యాస్ ప్రస్తుతం ఉండే ధర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 600 రూపాయలు ఉన్న గ్యాస్ ధర మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల్లోనే 1250 రూపాయలు అయింది. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ దూకుడు పెంచారు. నగరంలోని 6వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఇళ్లకు, దుకాణాలకు ఆయన వెళ్లి ప్రజలతో మాట్లాడారు. కరపత్రాలు అందజేసి టీడీపీని ఆదరించాలని కోరారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ చెత్తపై పన్ను వేయడం ఏమిటని, వైకాపా పిచ్చిపాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాయకులు అనురాధ, ప్రవీణ్, శంకర్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. 6వ డివిజన్లో అంటే సంవత్సరపేట ఆ ఏరియాలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇక్కడ ఎక్కువగా షాపులు ఉంటాయి ఏరియాలో. ఇంతవరకు కొన్ని షాపులు తిరిగాం. ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి, రచ్చలు, రావీళ్ళు, ఘర్షణలు ఉండకూడదు అనేది వాడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమైన వ్యాపారం చేసినట్టు కోరుకుంటారు. అంతేగాని ఊరినే కొట్లాట్లు, అరెస్ట్ చేయటాలు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడాలు ఎవరు కోరుకోరు. కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు, కానీ ఇట్లాంటి
పిచ్చి రాజకీయాలు చేయలే. ఇది డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్. ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు. అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి, మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు ఓటే లేదు కాబట్టి వాడి షాప్ ముయించాలా, వాడి వ్యాపారం ముయించాలా, వాడి హోటల్ ముయించాలా, వాడి అంగడి ముయించాలా. అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి, ప్రజలకు సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన రోడ్లు, డ్రైన్స్, పర్మిషన్స్, అవి ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఇవ్వండి, ఇచ్చి మీ పక్కకు తిప్పుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో వాళ్ళు నాకు ఓటే లేదు, వీళ్ళు నాకు ఓటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు, వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవడం తప్పది. అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు మార్చుకోవాలి. నువ్వు గెలవు, నీకు ఓట్లేరు, నేను మారుస్తున్నాము అని అంటున్నారు. నీకు దమ్ముంటే మా సార్ మీద పోటీ చేయి, దమ్ముంటే చెయ్యి. అంతేగాని ఊరిని చేతగాని మాటలు నువ్వు రా, అభివృద్ధికి మేము చర్చిస్తాం. ఏ అభివృద్ధి చర్చించాలా? ఆత్మకూరు బస్టాండ్ కింద ఉండే గుంటలు చూసి ఆడ చర్చించాలనా? అండర్ బ్రిడ్జిలో కమ్ములు పైకి లేస్తున్నాయి. ఆ స్కూటర్లో పడి మనం ఒకరికి ఇక్కడ గుచ్చుకొని పోయింది కారుతోటి. అది చర్చిస్తావా? ఏం చర్చిస్తావు? నువ్వేం చర్చించగలవు? ఏం చేసావు? అదే మా నారాయణ సార్ చేసినటువంటి గురించి పనులు చర్చించాలంటే 24 గంటల సమయం చాలదు. నువ్వేదో 4 పీతి కాలువలు కట్టి ఏదో నేనేదో చేశాను రమ్మంటే మా సార్ అంటున్నాడు పాడు, అది వాడు తెలిసోడికి. అందుకనే మా సార్ మేము ఛాలెంజ్ చేస్తాను. దమ్ముంటే రా, నేను వస్తా, మా సార్ తరఫున నేను వస్తా, నా సమాధానం చెప్పు, అప్పుడు నువ్వు మగాడు అవుతావు. నువ్వు నెల్లూరులో పోటీ చేయా, దమ్ముంటే ఈ మాటలన్నీ ఎందుకు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలో నాయకులే లేరా? హిజ్రాలతో దాడికి పాల్పడతారా? నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నేతలపై విరుచుకుపడ్డ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. మనిషి ప్రశాంతంగా ఉండే స్థలం ఇదే. నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసిన హిందూ సేవా సమితి అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు సహకరించాలి. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్. వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలి. గూడూరులోని షాదీ మంజిల్లో ఘనంగా అష్ఫకుల్లా, రాంప్రసాద్ బిస్మిల్ వర్ధంతి వేడుకలు. పాల్గొని మాట్లాడిన మైనారిటీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.